చాలా కాలం తర్వాత ఏపీ శాసనసభ సమావేశాలకి హాజరైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో వైఎస్ఆర్సీపీ పాలన గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ కాసేపు ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమకు కేటాయించిన స్థానాల్లోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించేసి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. దుర్గా, ఏదైతే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి, ముఖ్యంగా కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కావడంతో నిన్న మొన్నటి వరకు కూడా ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా కూడా జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీకి వస్తారన్నట్లుగా కూడా లేదు. ఉన్నటువంటి ఆల్ ఆఫ్ సడన్గా కూడా వాళ్ళు అసెంబ్లీకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కూడా ఈ రోజు అయితే మాత్రం అసెంబ్లీకి రావడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడు 4వ గేట్ నుంచి రావాల్సింది, ఈసారి 4వ గేట్ నుంచి కాకుండా 3వ గేట్ నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించి ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ ఉభయ సభల్ని గురించి ప్రస్తావిస్తున్నటువంటి గవర్నర్ సంబంధించినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగానికి అయితే అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత మాత్రం ఉన్నటువంటి ఒక్కసారిగా కూడా వాళ్ళ స్థానాల నుంచి లేచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేయటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రతిపక్షానికి హోదా ఇవ్వండి అని కోరినటువంటి నేపథ్యంలో కొంత అక్కడ అసెంబ్లీకి సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగిస్తున్నప్పటికీ కూడా పోడియం వద్దకు దూసుకెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కూడా బొత్స సత్యనారాయణ కూడా అక్కడ తమ స్థానాల్లోంచి లేచి ఈ ఏదైతే ఈ ప్లేకార్డులు అయితే ప్రదర్శించినటువంటి పరిస్థితి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజాస్వామ్యం రక్షించాలండి అనేటువంటి నినాదాలు అయితే చేశారు. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రానటువంటి పక్షంలో వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. అలాగే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ఏదైతే నోటు ప్రసంగ పాఠం ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా, ఆ ప్రసంగ పాఠాలు మొత్తాన్ని కూడా ప్రతులను అయితే చించివేసి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మాత్రమే తాము ప్రజలకు న్యాయం చేయగలుగుతాము, రాష్ట్రంలో వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చడంలో సూపర్ 6 అమలు చేయడంలో కూడా విఫలమైందని చెప్పి ఆరోపించినటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చినట్లయితే మాత్రం తగినంత సమయం ఉంటుంది, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో లేవనెత్తుతాము, అటువంటి ఈ పరిస్థితులు అయితే కల్పించినప్పుడు మాత్రమే ఇస్తామని చెప్పి వస్తామని చెప్పి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే తాము ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాని తమకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే సభ్యత్వం ఏదైతే ఉందో అది రద్దు అవుతుందన్న భయంతో అయితే మేము రాలేదు అని శాసనసభ్యులైతే, వైసీపీకి సంబంధించిన శాసనసభ్యులు అయితే చెప్పడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా సమస్యలు ఎప్పటికప్పుడు కూడా రాష్ట్రంలో వ్యవసాయదారులకి సంబంధించిన సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది సమస్యల మీద. అటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలంటే తగినంత సమయం కేటాయించాలి. ఆ సమయం కేటాయించాలంటే మాత్రం ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మాత్రమే అలా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది, లేవనెత్తే అంశాలకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అయితే మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ సంబంధించి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వైఎస్ జగన్కి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయానికి వెళ్ళటం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం సమావేశం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దాని మీద మాత్రం ఒక క్లారిటీగా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఒక పక్కన ఈ శాసన మండలికి సంబంధించిన సమావేశాలు సుదీర్ఘంగా కూడా జరుగుతాయి. ప్రధానంగా ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో ఆ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షం కనుక ఉన్నట్లయితే మాత్రం కొన్ని సమస్యలు లేవనెత్తడం, ఏదైతే నిధులు కేటాయింపు విషయంలో కూడా కొంత కేటాయింపులకు సంబంధించిన అంశాల్లో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం లేనటువంటి పక్షంలో మాత్రం ఇక్కడ ప్రభుత్వానికి పెద్దగా కూడా కేటాయింపుల మీద కూడా పెద్దగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి
బాణీలో మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే ఉండవల్లికి సంబంధించి వైసీపీ నాయకులు అయితే మాత్రం జగన్తో సమావేశం అవుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి అంశాలు, అదేవిధంగా కూడా గవర్నర్ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏముంటాయో ఆ నిర్ణయాలకి అనుగుణంగానే తాము అసెంబ్లీలోకి రావాలా లేకపోతే అసెంబ్లీలోకి రాకుండానే ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇక ఓన్లీ ప్రెస్ మీట్ల ద్వారానే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఈ సమస్య తలెత్తుతుందా? ప్రధానంగా కూడా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ప్రత్యేక ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రధానంగా కూడా ఇక ఆ సమస్యలు చెప్పాలంటే మాత్రం ఇక ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మీడియా అనే దాని మీద కొంత క్లారిటీ అయితే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం జగన్తో మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం కొద్దిసేపట్లోనే సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.